నమస్కారం. ఉండి నియోజకవర్గ పరిధిలో కాళ్ళకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ కళ్యాణోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం రాత్రి స్వామివారి రథోత్సవం రమణీయంగా నిర్వహించారు. తొలుత సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చారు. జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి ఏ సుబ్బారావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఆపై ప్రధాన వీధుల్లో గోవిందనామ స్మరణ నడుమ భక్తులు రథం లాగి మురిసిపోయారు. ఈ ఏర్పాట్లను ఆలయ అధికారి ఎం అరుణ్ కుమార్లు పర్యవేక్షించారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించేందుకు అభ్యర్థులు, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు జిల్లా ఎన్నికల యంత్రాంగానికి సహకారం అందించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత పేర్కొన్నారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో శుక్రవారం ఎన్నికల కౌంటింగ్ పై రాజకీయ పార్టీల అభ్యర్థుల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. కౌంటింగ్ కోసం ఒక పార్లమెంట్, 7 అసెంబ్లీ నియోజకవర్గ హాల్స్ లో 129 టేబుల్స్ ఏర్పాటు చేశామని అన్నారు. పాస్ ఉండి అథారిటీ లేఖలు ఉన్న వారిని కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తామని అన్నారు. అలాగే ఎన్నికల ప్రవర్తన నియమావళి జూన్ 6వ తేదీ వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు, వారి మద్దతుదారులకు బాణాసంచా వినియోగం, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, ఏసీపీ అనిల్ కుమార్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ఎం భాను ప్రకాష్, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ఏడాది వర్జీనియా పొగాకు ధర రోజు రోజుకి మారుతున్నప్పటికీ గత ఏడాది కంటే సంతృప్తికరంగానే ఉందని టొబాకో బోర్డు చైర్మన్ సిహెచ్ యశ్వంత్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం వర్జీనియా పొగాకు వేలం కేంద్రాలను శుక్రవారం ఆయన రాజమండ్రి రీజనల్ మేనేజర్ ఆదిశేషయ్యతో కలిసి పొగాకు వేలంను పరిశీలించారు. అదేవిధంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యశ్వంత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ఈ ఏడాది వర్జీనియా పొగాకు మార్కెట్లో ఎక్కువగా వ్యత్యాసాలు ఉన్నాయన్నారు. అయినప్పటికీ ధర రైతులకు ఆశాజనకంగానే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఈ ఏడాది పరిమితికి మించి రైతులు పొగాకు అమ్ముకునేలా అవకాశం కల్పించాలని కోరారన్నారు. అదేవిధంగా కొత్త సీడ్ను కూడా అందుబాటులోకి తీసుకురావాలని రైతులు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. మేము కలవటం జరిగింది. పొగాకు బాగా అమ్ముడుపోతున్నది, కానీ రేటు పార్ట్ విషయంలో కొంత హెచ్చు తగ్గులు ఉంటున్నాయి. మార్కెట్ లో వోలటైల్ పరిస్థితులు, అంటే మార్కెట్ పరిస్థితులు అన్ని కూడా హెచ్చు తగ్గులు ఉన్నాయి. మన భారతదేశ మార్కెట్ పూర్తిగా కూడా ఇతర దేశ మార్కెట్ మీద ఆధారపడి ఉంది. మన మార్కెట్ స్టార్ట్ అయ్యి దాదాపు 60 రోజులు దాటిపోయింది. ఈ 60 రోజుల్లో రేట్లు కొంత హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ కూడా గత 2 సంవత్సరాల యావరేజ్లు సగటుని పరిశీలించి చూస్తే మంచి రేట్లే వస్తున్నాయి. కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటుంటాయి. అంటే వాళ్ళకున్న వ్యాపారస్తులకున్న ఆర్డర్ను బట్టి, వారికి ఉన్న అనుకూల పరిస్థితులను బట్టి మార్కెట్ హెచ్చుతగ్గులు ఉండొచ్చు. కానీ ఓవరాల్ గా గత 60 రోజుల నుంచి 65 రోజుల నుంచి మార్కెట్ పరిశీలిస్తే రైతులకి సానుకూల ధరలే లభిస్తున్నాయి. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే, ఎస్పెషల్లీ ఈ ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో మిగ్జాం పరిస్థితుల వలన అప్పుడు వాతావరణ పరిస్థితుల్లో రైతులు దెబ్బతింటము. ఈ కార్యక్రమంలో ఆక్షనల్ సూపరింటెండెంట్లు జె సురేంద్ర కుమార్, బి శ్రీహరి, రైతు నాయకులు కరాటం రెడ్డిబాబు, సత్రం వెంకట్రావు, పరిమి రాంబాబు, ఘంటసాల గాంధీలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఖరీఫ్ సీజన్లో తక్కువ పంట కాలపరిమితి గల వరి వంగడాల సాగు చేసి నవంబర్ నెలలో సంభవించే తుఫాన్ల నుండి రక్షణ పొందేలా రైతాంగాన్ని చైతన్యపరచాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారులను ఆదేశించారు.
శుక్రవారం అమలాపురం కలెక్టరేట్ నుండి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఖరీఫ్ సాగు, తుఫాన్ల కోసం విపత్తు నిర్వహణ, ఉపశమనం, సన్నద్ధత చర్యలపై సమీక్షించి మాట్లాడారు. విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధం కావాలని ఆదేశించారు. ముందస్తు ఖరీఫ్, రబీ సీజన్లను ఆరంభించే దిశగా జలవనరుల వ్యవసాయ శాఖ అధికారులు రైతులను చైతన్యపరచాలని ఆదేశించారు. కొత్తపేట నియోజకవర్గంలో ఉరుములతో కూడిన వర్షం శుక్రవారం సాయంత్రం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం మార్పు చోటు చేసుకుని భారీ వర్షం కురిసింది. గ్రామాల్లోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. రావులపాలెం ఆర్టీసీ బస్టాండ్ వర్షపు నీరుతో నిండిపోయింది. ఏలూరు జిల్లా వార్తలు. ద్వారకా తిరుమల చిన్న తిరుమలేసుని వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం ఉదయం మురళీకృష్ణ అలంకారంలో స్వామివారు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీచక్రవార్యుత్సవం అత్యంత వేడుకగా జరిగింది. ఈ ముందుగా ఆలయ ఆవరణలో శ్రీ స్వామి అమ్మవార్లను తొలక్క వాహనంపై ఉంచి వేద మంత్రోచ్చరణల నడుమ ఆలయ అర్చకులు దేవాలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆ తరువాత ఆలయ యజ్ఞశాలలో వేదికపై స్వామి అమ్మవార్ల మూర్తులను ఉంచి పూజాధికాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మూర్తులకు సుగంధ ద్రవ్యాలు, పంచపల్లవులు, శ్రీచందనం, పసుపు, అభిషేక తీర్థంతో శ్రీచక్ర స్వామిని అభిషేకించారు. అనంతరం అర్చకులు అభిషేక జలాన్ని భక్తుల శిరస్సులపై చల్లారు. సాయంత్రం ఆలయంలో నిత్య హోమం, బలిహరణం, పూర్ణాహుతి వైభవంగా జరిగింది. ఆ తరువాత ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణలతో నిర్వహించారు. గోవిందా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ల స్క్రీనింగ్ పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధం. భీమవరంలో ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. తణుకులో ఆరంభమైన 10వ తరగతి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు. లోక్సభ ఎన్నికల్లో ప్రధానిగా మోదీ ఓటమి ఖాయం. సర్వేలు చెబుతున్న సత్యం తణుకులో స్పష్టం చేసిన దళిత నేతలు. ఉండి మండలం మహదేవపట్నంలో వైభవంగా నిర్వహించిన అమ్మవార్ల జాతర మహోత్సవం. భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన గ్రామ ప్రజలు. 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపునకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సహకరించాలి. రాజమండ్రిలో విజ్ఞప్తి చేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. వర్జీనియా పొగాకు ధరలు నిత్యం మారుతున్నప్పటికీ సంతృప్తిగానే ఉన్నాయి. జంగారెడ్డిగూడెంలో చెప్పిన టొబాకో బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్. తక్కువ పంట కాల పరిమితి గల వరి వంగడాలను సాగు చేసేందుకు రైతులను ప్రోత్సహించాలి. అమలాపురంలో అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా. అధిక వర్షాలతో జలమయమైన కొత్తపేట ప్రాంత గ్రామాలు, అవస్థలు పడ్డ స్థానికులు. ద్వారకా తిరుమలలో మురళీకృష్ణ అలంకారంతో దర్శనమిచ్చిన వెంకటేశ్వర స్వామి తిలకించి తన్మయత్వం చెందిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.